హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిల్ప. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎప్పట్లాగే ఈరోజు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చపాతీలే చేసిన. అండ్ ఇంకా చపాతీలోకి అయితే ఆలూ టమాటో కర్రీ చేసిన. మాకైతే ఇష్టం చపాతీలోకి ఆలూ టమాటో కర్రీ కాంబినేషన్ బాగుంటుంది అనిపిస్తుంది. నేను ఎక్కువగా బ్రేక్ఫాస్ట్లోకి చపాతీలు ఎందుకు చేస్తానంటే మా పాప స్కూలు 1 o'clock వరకే. సో అందుకని తనకి బాక్స్లో ఏదైనా ఒకటి పెట్టాలి. చాలామంది బిస్కెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ మిక్చర్ కానీ పెడతారు, కానీ నాకు ఇష్టం ఉండదు. కొంచెం ఏదైనా హెవీగా ఉంటుంది కదా అని చెప్పి అయితే నేను ఎక్కువ చపాతీ పెడతా. రైస్ తినలేరని చెప్పి ఇంకా మా వాళ్ళైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసిళ్ళు. పిల్లల్ని కూడా స్కూల్కి రెడీ చేస్తున్నా. మా పాప అయితే ఒక్కరోజు కూడా నేను స్కూల్కి వెళ్ళను అని అనదు, బాగా రెడీ అవుతుంది. నాకన్నా ముందే తనే స్కూల్కి టైం అయిపోతుందని తొందర పెడుతుంది. ఇక్కడ మా చిన్నోడు కూడా నేను కూడా వెళ్తాను ఏడిస్తే మా ఆయన అయితే ఇద్దరిని తీసుకొని వెళ్ళిండు. పాపని స్కూల్కి పంపించిన తర్వాత ఇప్పుడు మా చిన్నోడికి బాక్స్లోకి కూడా చపాతీ చేస్తున్నాను. ఎందుకంటే వాడిని కూడా స్కూల్కి పంపిస్తా కదా, ప్లే స్కూల్కి. సో అందుకని చెప్పి ఇంట్లో అక్కడైతే ఆడుతూ పాడుతూ తినేస్తాడు. అందుకే వాడికి బాక్స్లోకి ఒక 2 చపాతీలు అండ్ నేను తినడానికి కూడా చేసుకుంటాను అనమాట. వాళ్ళని పంపించిన తర్వాతే చేసుకొని ఇంకా ప్రశాంతంగా కూర్చొని తింటాను నేను. వాళ్ళ డాడీ వీని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడని చెప్పి మా చిన్నోడైతే చాలా ఏడ్చిండు. ఇంకా వాడిని కూడా స్కూల్లో దింపడానికి అయితే నేను తీసుకెళ్తున్నాను. ఇంత చిన్న బాబుని స్కూల్కి పంపిస్తున్నాను అనుకోవద్దు, మా పక్కనే ఉంటుంది స్కూలు. సో ఆ ధైర్యంతో అయితే పంపిస్తున్నాను. మా వాడు కూడా అక్కడ చాలా బాగా ఆడుకుంటాడు. ఒకవేళ పిల్లలు బాగా ఏడిస్తే తను కాల్ చేస్తుంది, నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటా. బాయ్ బాయ్ కదా, స్కూల్కి వెళ్తున్నావా? మా చిన్నోడు వాళ్ళ డాడీ స్కూల్ దగ్గర దింపడానికి వెళ్తే మంచిగా వెళ్ళిపోతాడు బాయ్ పప్ప అని చెప్పి. కానీ నేను వెళ్తే రా నువ్వు కూడా కూర్చో పక్కనే అంటాడు. ఇంకక్కడే నాకు ఒక 10-15 minutes అయితే అయిపోతుంది ఇవన్నీ కూర్చోబెట్టి రావడానికి. ఇంకా వాడిని దింపేసి వచ్చిన తర్వాతనైతే బట్టలు ఆరేసుకుంటున్నా. పిల్లలు ఇంట్లో ఉన్నంతసేపు అయితే నాకు అసలు ఏ పని కాదు. ఇంకా వాళ్ళని పంపించేసి వచ్చిన తర్వాతే అంటే ఎర్లీ మార్నింగ్ పని అంతా కంప్లీట్ చేసుకుంటా. కానీ ఇలాంటి చిన్న చిన్న పనులు మాత్రం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే అయితే నాకు. ఇంకా ఈరోజు నాకైతే ఇంకా బయటికి వెళ్ళే పని కూడా ఉండే. ఇక్కడ మా పక్క క్వార్టర్స్లోనే అస్సాం ఫ్యామిలీ ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే వాళ్ళ బాబు బర్త్డే, తను ముందుగానే చెప్పింది. తన కోసం అయితే ఒక గిఫ్ట్ తీసుకోవడానికి అని చెప్పి ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలి. నా దగ్గర ఇంకా మనీ ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేసుకుంటే ఈరోజు మనీ కూడా అయిపోయినాయి. ఇంకా ఏటీఎం దగ్గరికి అయితే వెళ్ళి ఫస్ట్ మనీ విత్డ్రా చేసుకున్నా. విత్డ్రా చేసుకొని అయితే వెళ్తుంటే ఇక్కడ చూడండి పార్సల్స్ ఇవ్వడానికి వచ్చిండు కదా. ఒక్కొక్కసారి అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ కూడా లైన్గా ఉంటారు. చాలా నవ్వు వస్తుంది. గేట్ లోపలికి ఎవరిని అలౌ చేయరు కదా. ఇంకా మా క్యాంప్ బయటే ఇలా చెరుకు రసం ఉంది. నాకైతే చాలా ఇష్టం చెరుకు రసం తాగడం అంటే. ఇంకా నేను రెగ్యులర్గా వెళ్ళే షాప్ అయితే క్లోజ్గా ఉండే. ఇంకా ఈ షాప్కి అయితే వచ్చిన చూసిరు కదా, అన్ని చిన్నపిల్లలవి బొమ్మలు లేదంటే ఇలా చిన్న చిన్నవి ఐటమ్స్ ఇవే ఉంటాయి ఎక్కువ. మనం అనుకున్నవి అయితే దొరకవు. అక్కడ ఉన్న వాటిలోనే మనకు నచ్చినవి తీసుకోవాలి. ఎక్కువ ఇట్లాంటి గ్లాస్ ఐటమ్స్ అవే ఇస్తాం అనమాట మేము గిఫ్ట్కి. ఇంట్లోకైనా యూజ్ అవుతాయి కదా ఈ చిన్న చిన్న బొమ్మలు, అవి ఎందుకులే అనిపిస్తుంది మాకు. ఇంక అన్నీ చూసిన తర్వాత నేనైతే ఇంక స్టడీ టేబుల్ తీసుకుందామని ఫిక్స్ అయినా. ఎందుకంటే పిల్లలకి కనీసం స్టడీ పర్పస్కైనా యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పి ఇంక ఇదైతే ప్యాక్ చేయించుకొని అయితే నేను తీసుకున్నాను. ఇది కూడా బార్గెయిన్ చేసినా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు తగ్గించరు. బయట ఉన్నంతసేపు ఆ వెహికల్ సౌండ్స్ అంతా తలనొప్పి వస్తుంది. ఒక్కసారి మా క్యాంప్లోకి ఎంటర్ అయ్యాక అసలు ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుందో చూడండి. అసలు చుట్టూ ఎంత ఖాళీగా పీస్ఫుల్గా అనిపిస్తుందో. ఇంకా ఇంటికి రాగానే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పటికే ఇంకా 11:30 అయిపోయింది. ఇంకేం చేస్తాము, ఇంకా క్యాబేజ్ ఎగ్ కర్రీ అయితే వండినా. మీరు ఎవరైనా వండుతారా క్యాబేజ్ ఎగ్ కర్రీ? సో ఎవరైనా వండితే మాత్రం కామెంట్ చేయండి. నాకైతే ఆనియన్స్లో ఎగ్ వేసి వండడం కన్నా ఇలా క్యాబేజ్లో ఎగ్ వేసి వండితే చాలా ఇష్టం. బేసిక్గా మేము ఎగ్స్ కూడా కొంచెం ఎక్కువే తింటాం అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఎవరి ఎగ్ వాళ్ళకే కావాలని చెప్పి ఇలా సపరేట్గా అయితే వేసి పెడతాను నేను. ఎందుకంటే మా పిల్లలు కూడా కొట్టుకుంటారు నాకు ఎగ్ కావాలి నాకు ఎగ్ కావాలి అని చెప్పి. సో ఎవరిది, మా బాబుది బాబుకే, పాపది ఎవరిది వాళ్ళకే చూపించేయాలి. అందుకే చూడండి ఇలా ఎవరిది వాళ్ళకే సపరేట్గా చేస్తానన్నమాట నేను. ఎగ్ కర్రీ అండ్ కొంచెం పచ్చి పులుసు కూడా ఉంది. సో ఇంక ఇదైతే మాకు లంచ్కి సరిపోతుంది అని చెప్పేసి అయితే ఇంక ఈ కర్రీ వండినా. అండ్ తొందరగా కూడా అయిపోతుంది కదా. ఇంకే మన లేడీస్ కూడా పెద్ద ప్రాబ్లం ఒకటి, ఏదైనా కావాలంటే అప్పుడు ఉందా లేదా అని చూసుకుంటాము. సో ఈవినింగ్ బర్త్డే పార్టీ ఉంది, అప్పుడు ఏ డ్రెస్ వేసుకుందామా అని తీసి చూస్తే ఆల్రెడీ చాలా అన్నీ వేసుకున్న డ్రెస్సులు ఉన్నాయి. ఇంక ఈ డ్రెస్ అయితే కొంచెం లూజ్గా ఉంది. నేను చాలా రోజులు అయిపోయింది మిషన్ కుట్టి కూడా. ఇంకా అందుకే ముందైతే మిషన్ని సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని స్టిచ్ వస్తుందా రాదా అని చెప్పి ట్రై చేసిన. కాకపోతే పర్లేదు, స్టిచ్ మంచిగానే వచ్చింది. అండ్ ఇంకా ఈ డ్రెస్ కూడా మొత్తం నా ఫిట్టింగ్కి చేసుకున్నా. నేనైతే టైలరింగ్ మాత్రం నా కోసమే నేర్చుకున్నా. నావి నేనైనా స్టిచ్ చేసుకోవాలని.
అని. అంటే డబ్బుల కోసం కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా కరెక్ట్ నా ఫిట్టింగ్కి ఎవరు కుట్టకపోయే వాళ్ళు, కొంచెం లూజ్గా ఉంచేవాళ్ళు. అంటే నేను కొంచెం సన్నగా ఉంటా కదా, అది వేరే విషయం అనుకోండి. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెకండ్ టైం స్టిచ్ వేయించుకోవాల్సి వచ్చేది. అందుకే నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇంక ఇదే నా లాస్ట్ వ్లాగ్ అనుకుంటా. ఎందుకన్నానంటే నా మొబైల్ పగిలిపోయింది మొత్తం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్కి రబ్బర్ బ్యాండ్స్ వేసి వాడే స్టేజ్కి వచ్చేసింది అనమాట. మా పాప చెయ్యి తగిలి మొత్తం మొబైల్ అయితే కింద పడిపోయింది, డిస్ప్లే మొత్తం పోయింది. కొత్త మొబైల్ ఎప్పుడు తీసుకుంటానో తెలియదు, కాబట్టి కొత్త మొబైల్ వచ్చే వరకు కూడా ఇదే నా లాస్ట్ వీడియో అనుకుంటాను. సో మీరైతే నా వ్లాగ్స్ చూస్తారా, మిస్ అవుతారా, కామెంట్ చేయండి. అండ్ బడ్జెట్లో అంటే ఒక 20,000లో మీకు తెలిసిన ఏదైనా మంచి మొబైల్ ఉన్నా సజెస్ట్ చేయండి. సో ఇంకా నా నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుందో తెలీదు, సో సపోర్ట్ చేయండి. ఇంకా ఇదైతే ఈవినింగ్ టైము. పిల్లల్ని అయితే ముందు రెడీ చేస్తున్నాను. సో ఇంకా వాళ్ళని రెడీ చేస్తే ఒకవేళ వాళ్ళ డాడీ వస్తే వాళ్ళ డాడీతో పంపించేయచ్చు కదా అని చెప్పి వాళ్ళని రెడీ చేసి కూర్చోబెట్టేసి ఆ తర్వాత నేనైతే రెడీ అయిదామని చెప్పి అయితే రెడీ చేసిన. పిల్లలిద్దరికి సేమ్ ఉంటాయని చెప్పి అయితే ఈ డ్రెస్ అయితే వేసిన. మా వీక్షు అయితే అసలు మమ్మీ నాకు ఇది పెట్టు అది పెట్టు అని చెప్పి ఎన్ని అడుగుతుందో. ఒకసారి నెయిల్ పాలిష్ అంటుంది, ఒకసారి లిప్స్టిక్ అడుగుతుంది. ఎంతైనా ఆడపిల్ల అనిపించుకుంటుంది. సరే పోనీలే అని పెడితే పెట్టిన 10 నిమిషాలకి మొత్తం పాడు చేసుకుంటుంది. మళ్ళీ ఫేస్ అంతా పాడైపోతుంది అని చెప్పి నేను ఇంకెక్కువ పెట్టాను. ఇంకా నేను కూడా ఇక్కడ రెడీ అయిపోతున్నాను. ఇంకా నేను రెడీ అవుతుంటేనే పిల్లలు మమ్మీ అందరు వచ్చేసిళ్ళు వెళ్ళిపోదాం అని చెప్పి అయితే అల్లరి చేస్తున్నారు. వాళ్ళని రెడీ చేసే వరకే నా టైం అయిపోయింది. ఇంక ఇక్కడ ఏ కమ్మలు పెట్టుకుందామా అని చూస్తున్నా. ఏది పెట్టుకోవాలో అర్థం కాకపోతే సరే రెండు ఒకసారి పెట్టుకొని చూద్దాము, ఏది సెట్ అయితే అది పెట్టుకుందాం అని చెప్పి ఒక చెవుకు ఒకటి ఇంకో చెవుకి ఇంకొకటి పెట్టుకొని చూసినాం. ఇవైతే ఇప్పుడు తీసుకున్నవి కాదు తెలుసా, ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నవి. ఇప్పటి వరకు కూడా అస్సలు పాడవలేదు, రెండు అలాగే ఉన్నాయి. సో నాకేవి సెట్ అయ్యాయో మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవే పెట్టుకుంటాను. నేను ఎక్కువ బుట్టాలు పెట్టుకున్నానని చెప్పి ఈసారి మిర్రర్వే పెట్టుకోవాలనిపించింది. మా పాప కూడా అదే అనింది, చేతిలో పట్టుకుంది కదా. సో ఇంకా అందుకే ఈ మిర్రర్ అయితే కొంచెం బాగుంటాయేమో అనిపించింది. అందుకే ఇంకా మిర్రర్వే పెట్టుకున్నాను. నా దగ్గర లిప్స్టిక్స్ కూడా లేవు, అయిపోయినాయి. నేను ఇక్కడ లిప్ బామ్ అప్లై చేసుకుంటుంటే మమ్మీ నాకు కూడా కావాలని చెప్పి మళ్ళీ వచ్చేసింది మా వీక్షు. ఎప్పుడూ పక్కనే ఉంటుంది, చూస్తూ ఉంటుంది నేను ఏమేమి పెట్టుకుంటానా, ఎలా రెడీ అవుతానా అని చెప్పి. సో ఇంకా తనకి కూడా కొంచెం అప్లై చేసిన లిప్ బామ్. పెట్టినట్టు యాక్ట్ చేస్తాను అంతే, అది కూడా ఒక్కొక్కసారి గుర్తుపడుతుంది. ఇంకా మొత్తానికైతే ఇంకా నేను ఇక్కడ రెడీ అయిపోయినా. మా ఆయన వస్తాడేమో అని చెప్పి అప్పటి నుంచి ఎదురు చూసినా కానీ ఇంకా రావట్లేడు. కాల్ చేస్తేనేమో ఇంకా నాకు టైం పడుతుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పిండు. ఇంక ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని పట్టుకొని నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. వస్తానని చెప్పి ఇంక అప్పటికప్పుడు హ్యాండ్ ఇస్తే అసలు నిజంగా చాలా ఫీల్ అనిపిస్తుంది. ఇంక ఇక్కడ నేను దుప్పట్టా ఎట్లేసుకోవాలా అని చెప్పి అటు ఇటు ట్రయల్ చేస్తుంటే మా వీక్షు ఉండి నాకు సజెస్ట్ చేస్తుంది, మమ్మీ ఇట్లా బాగాలేదు అట్లా బాగాలేదు అని చెప్పి. సో ఇట్లా బాగుంది ఆ వీక్షు అంటే, ఇట్లా వద్దు మమ్మీ నువ్వు అటే అలా వేసుకో అని చెప్పి సో వన్ సైడ్ వేసుకోమని చెప్పింది. ఇలాగే నచ్చిందంట తనకి. ఇంకా కొనుక్కొచ్చిన గిఫ్ట్ తీసుకోకపోతే ఎట్లా, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుర్తుకొస్తే లోపలికి వచ్చి అయితే గిఫ్ట్ తీసుకుంటున్నా. అండ్ వాటర్ బాటిల్ కూడా, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి ఎక్కువ క్యాంటీన్లోనే చేస్తున్నారనమాట అందరూ బర్త్డేస్. వాళ్ళలో క్వార్టర్స్ చిన్నగా ఉన్నాయి. సో 2 రూమ్సే, చాలామంది వస్తే సరిపోదు, ఈజీగా 70 మెంబర్స్ అయితే అయిపోతారు. 50 to 70 మెంబర్స్ అయితే ఈజీగా వచ్చేస్తారనమాట పిలిచిన వాళ్ళందరూ కూడా. ఇంకా క్యాంటీన్లో అయితే 1 day బిఫోర్ మనం చెప్పామంటే నెక్స్ట్ డే మనకి ఏమేమి కావాలో వాళ్ళే అన్నీ రెడీ చేసి పెడతారు. మనకు కావాలంటే కొంచెం డెకరేషన్ అలా చేసుకొని కేక్ ఒకటి మనం తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఇంకా మిగిలిందంతా వాళ్ళే చూసుకుంటారు. నాకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లల్ని పట్టుకొని చేసుకోవడం చాలా కష్టం కదా. ఇంక ఇలా ఒకసారి 1 day బిఫోర్ వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే అన్నీ రెడీ చేసి పెట్టడం బాగుంటుంది కదా. మనకి ఇలా పెద్ద ఖర్చు కూడా మాకు అయ్యేది ఏమి ఉండదు. ఇంక ఈరోజు అయితే మాకు ఇక్కడ కేక్ ఇచ్చారు ఫస్ట్. అండ్ చౌమిన్ అంటాం మేమైతే, నూడిల్స్. సో నూడిల్స్, జిలేబీ, సమోసా ఇవన్నీ కూడా ఇచ్చిళ్ళు. ఇంక ఇదే బెటర్ అని చెప్పేసి అందరూ కూడా ఇంక బెంగాల్కి వచ్చిన దగ్గర నుండి ఇలాగే చేస్తున్నారనమాట బర్త్డేస్ క్యాంటీన్లో. కాకపోతే మా క్యాంటీన్లో ఏంటంటే నాన్ వెజ్ అనేది ఉండదన్నమాట, ఓన్లీ వెజ్జే. ఈ చౌమిన్ కానీ ఆలు టిక్కీ అంటారు, అంటే చాట్, ఇంకా మోమోస్ ఇలాంటివన్నీ కూడా చేస్తారు. కానీ నాన్ వెజ్ అయితే చెయ్యరనమాట. ఎందుకంటే నార్త్ సైడ్ వాళ్ళు చాలామంది వరకు అయితే తినరు. అందుకని చెప్పి నాన్ వెజ్ అయితే అసలు చెయ్యరు. ఇక్కడైతే మాకు ఇంకా ఫ్రూటీ ఇచ్చారు. పిల్లలు ముందు నేను ఫ్రూటీయే తాగుతానని చెప్పి అయితే మా ఇద్దరు పిల్లలు అదే తాగిళ్ళు ఫస్ట్. నాకేమో భయము వాళ్ళకి ఏమవుతుందా అని చెప్పి, ఎందుకంటే తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది మా పిల్లలకు. ఇక్కడ మేము వచ్చేసరికి ఇంకా కేక్ కటింగ్ అవుతుంది అనమాట. సో అందుకే తర్వాత ఇద్దాంలే గిఫ్ట్ అని అనుకుంటే, ఆంటీ మీరు నాకు గిఫ్ట్ ఇవ్వలేదని చెప్పి ఆ అబ్బాయి మా దగ్గరకు వచ్చి గిఫ్ట్ తీసుకున్నాడు. చాలా ఫన్నీగా అనిపించింది. సో
ఫ్రెండ్స్ ఇప్పుడే బర్త్డే పార్టీ అయిపోయింది. ఇంటికి వచ్చినాం, ఫుల్ టైర్డ్ అయిపోయినాం. పొద్దున్న నుంచి మధ్యాహ్నం కూడా రెస్ట్ తీసుకోలేదు, బాగా అలసిపోయినాం. ఇంక ఇప్పుడు మళ్ళీ వంట చేయాలి. సో ఇంక ఈ వ్లాగ్ ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. సో బాయ్ బాయ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. బాయ్ బాయ్.